أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون والذين هم عن اللغو معرضون والذين هم للزكاة فاعلون والذين هم لفروجهم حافظون إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరప్రభాసిరుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, మలారా, అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభువు మానవాళి దైవం అల్లాహ్ మన అందరి కొరకు పంపినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 23వ అధ్యాయం 1 నుండి 5 వాక్యాల అరబీ మూలంను విన్నాము. మహాశిలారా, ఈ వాక్యాలను ప్రత్యేకంగా దైవం యొక్క నిజమైనటువంటి విశ్వాసులు, సాఫల్యాన్ని కోరే విశ్వాసులు, స్వర్గాన్ని పొందే విశ్వాసులు, నిజమైనటువంటి దైవభీతి గల విశ్వాసులు ఏ విధంగా ఉంటారో, వారి గుణగణాలు, వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఈ విధమైనటువంటి గుణగణాలను అలవర్చుకున్నట్లయితే నిస్సందేహంగా అవి దైవానికి చేరువవుతాయి, స్వర్గానికి చేరువవుతాయి. అందుకనే తన గ్రంథంలో దైవము అనేక విధాలుగా ఇటువంటి విషయాల గురించి మనకు బోధిస్తూ ఉంటాడు. మనము వీటిపై అవగాహన కల్పించుకొని మనము మన జీవితాల్లో వీటిని ఆచరించాలి అని. చూడండి, దైవం తెలియజేస్తున్నాడు, కద అఫ్లహల్ ముమినూన్, నిస్సందేహంగా సాఫల్యాన్ని గోరే విశ్వాసులు, ప్రధానంగా అల్లజీన హుం ఫీ స్వలాతి ఖాషిఊన్, తమ ప్రార్థనల్లో వినమ్రతను పాటిస్తారు అంటున్నాడు. మహాశైలారా, ఒక వ్యక్తి దైవం పట్ల భీతిని కలిగి ఉన్నాడు, పరలోక ప్రీతిని కలిగి ఉన్నాడు అన్న విశ్వాసానికి ప్రాతిపదిక అతని ఆచరణ. కేవలం అతను మనసు నిండా దైవభీతి ఉన్నది, విశ్వాసం ఉన్నది అని చెప్పుకున్నాడు అనుకోండి, దానివల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి మనసులో ఉండే ఆ దైవభీతికి కార్యాచరణ రూపమే అతని ప్రార్థన, అతని నమాజ్. అందుకని అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సుమారు 700 పైచిలకు సార్లు విశ్వప్రభువు మీరు నమాజును అంటే ప్రార్థనను స్థాపించండి అన్న ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక దాసుడు తన ప్రార్థన ద్వారానే తన సృష్టికర్తకు చేరువవుతాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సందర్భంలో తెలియజేశారు, దాసుడు దైవం విధించినటువంటి ప్రార్థనను ఆచరిస్తూ దైవానికి దగ్గరవుతాడు. మరి ఆ దాసుడు దైవం విధించినటువంటి ప్రార్థనలు కాకుండా ఐచ్ఛికంగా అంటే ఇంకొన్ని ఎక్స్ట్రాగా అతను ఎప్పుడైతే ఆచరిస్తాడో దైవం అతని పట్ల ఇంకా మరి సన్ముఖుడవుతాడు, దైవం ఇంకా అతని పట్ల ఇంకా దగ్గర అవుతాడు అని మహాప్రవక్త బోధించడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే దాసుడు కేవలము తన దైవం కొరకు మాత్రమే ఎప్పుడైతే ప్రార్థనను చేస్తుంటాడో నిస్సందేహంగా దైవము తనకి ఎంతో దగ్గరవుతాడు. అదే విషయాన్ని సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నిశ్చయంగా సాఫల్యాన్ని పొందే విశ్వాసులు, సాఫల్యము స్వర్గము కావాలనుకునే విశ్వాసులు తమ నమాజులో వినమ్రతను పాటిస్తారు. అంటే కేవలము తన దైవం కోసం మాత్రమే వారు ప్రార్థనను చేస్తారు. మరి వారు ప్రార్థన చేసే సమయంలో ఏ విషయాలు కూడా మరి అంత మాత్రం కూడా పట్టించుకోరు.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దైవము నీ ముందు ఉన్నాడు అన్న స్పృహతోటి నువ్వు ప్రార్థన చేయి అన్నారు. నీకు దైవం కనపడకపోవచ్చు, కానీ ఆయనకు నువ్వు కనపడుతున్నావు. కాబట్టి ఈ ప్రార్థనే నీ చివరి ప్రార్థనగా మరొకసారి అవకాశం లభిస్తుందో లేదో అన్న స్పృహతోటి నీవు నమాజును ఆచరించు అని మహాప్రవక్త వారు బోధించడం జరిగింది. ఇదే విధంగా మరి వారి యొక్క ప్రార్థనలో వినమ్రత ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, వారు వ్యర్థ విషయాల జోలికి ఎంత మాత్రం కూడా పోరు. అంటే తమకు సంబంధం కానటువంటి పనికిరానటువంటి విషయాల వెంట వాళ్ళు ఎంత మాత్రం కూడా వెళ్ళరు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక విశ్వాసి ఆలోచనలు ఏ విధంగా ఉండాలి అంటే గుణపాఠాన్ని నేర్చుకునే విధంగా ఉండాలి అన్నారు. అతను పలికే పలుకు కానీ, అతను మాట్లాడే తీరు కానీ ఈ విధంగా ఏదో ఒకటి నేర్చుకునే విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా వ్యర్థ విషయాలు, పనికిరాని విషయాలు, మనకు సంబంధం కాని విషయాల పట్ల మరి నిజమైనటువంటి విశ్వాసులు ఎంత మాత్రం కూడా ఆసక్తి కనిపించరు. వారు ఏదైనా పలుకుతున్నారు, లేకపోతే ఏదైనా మాట్లాడుతున్నారు అంటే ఏదైనా ఒక గుణపాఠాన్ని, ఏదైనా ఒక పాఠాన్ని నేర్చుకునే మరి ఆ సంకల్పాన్ని కలిగి ఉంటారు. మహాశీలరా, ఇంకా దాని తర్వాతి లక్షణాన్ని దైవం బోధిస్తున్నాడు, వారు తమ జీవితాలలో జకాత్ విధానాన్ని ఆచరిస్తారు అంటున్నాడు. జకాత్ అంటే పేదలకు చెల్లించవలసినటువంటి హక్కు. ఒక విశ్వాసి సంపాదనలో సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత అతని అప్పులు ఖర్చులు పోగా మిగిలినటువంటి ధనంలో 2.5% అతను మరి తీసి నిరుపేదల పట్ల, బాటసారుల పట్ల, వితంతువుల పట్ల, మరి సమాజంలో ఉన్నటువంటి అన్నార్తుల పట్ల అతను ఖర్చు పెట్టాలి. ఇది తప్పనిసరిగా దైవము మరి చెల్లించమని ఆజ్ఞాపించినటువంటి నా ఇష్టం వచ్చిన అప్పుడు చేస్తాను, ధనం ఉంటే చేస్తాను, ఇటువంటి మాటలకు కానీ లేకపోతే ఇటువంటి మరి వ్యవహారాలకు దైవము ఎంత మాత్రం కూడా మరి అంగీకరించడు. కాబట్టి ఏ వ్యక్తి అయితే తన వద్ద ఆస్తులు అప్పులు పోగా మిగిలినటువంటి ధనంలో 1 సంవత్సర కాలం గడిచిన తర్వాత ఒకవేళ అతని వద్ద మరి బంగారం కానీ, వెండి కానీ ఉన్నట్లయితే, లేకపోతే ధనం ఉన్నట్లయితే మరి తప్పనిసరిగా ఇతను ఈ దానాన్ని చెల్లించాలి. ఇది అతను తన బాధ్యతగా స్వీకరించి దానాన్ని చెల్లించాలి. ఎందుకంటే ఇది పేదవాని హక్కు. మరి మహాశైలారా, దైవం తెలియజేస్తున్నాడు, నిశ్చయంగా ఎవరైతే సాఫల్యాన్ని పొందాలని కోరుకుంటారో ఆ విశ్వాసులు తమ జీవితంలో ఈ దానాన్ని తప్పనిసరిగా చెల్లిస్తూ ఉంటారు, ఈ విధానాన్ని వారు అనుసరిస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మహాశైలారా, మరి ఇంకొక లక్షణాన్ని గురించి దైవం తెలియజేస్తున్నాడు, వారు తమ శీలాలను పరిరక్షించుకుంటారు, తమ భార్యల విషయంలో తప్ప. సోదరులారా, ఈ రోజున మనం చూస్తున్నాము ప్రపంచం ఎంత అశ్లీలత వైపునకు పరుగులు తీస్తుందో, ఏ విధంగా తటాలున మరి అశ్లీలత కనబడగానే ప్రపంచం దానిని ఏ విధంగా జుహృతం చేస్తుందో చూస్తూనే ఉన్నాము. ప్రధానంగా మన సమాజంలో సంసారాలు విచ్ఛిన్నమైపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే అక్రమ సంబంధాలు. మనం చూస్తూ ఉంటాం, ప్రతి రోజు కూడా పేపర్లలో చూస్తూ ఉంటాము ఏ విధంగా ఈ అక్రమ సంబంధాలు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయో, విచ్ఛిన్నం చేస్తున్నాయో, సంసారాలను ఏ విధంగా చిత్రం చేస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. మరి దైవము ఒక సుందరమైనటువంటి సమాజాన్ని ఇక్కడ నిర్మించాలని, దానికి కావలసినటువంటి మరి ఆ సమాజానికి కావలసినటువంటి ఆ తీరుతెన్నుల గురించి దైవం ఇక్కడ బోధిస్తున్నాడు. ప్రధానంగా శీలాన్ని గురించి దైవం ఇక్కడ బోధిస్తున్నాడు. శీలం అనేది ఇరువురికి కూడా చాలా ప్రధానం, మగవారికి కానివ్వండి, ఆడవారికి కానివ్వండి. దీనిని క్యారెక్టర్ అంటారు. దాని గురించి దైవం తెలియజేస్తున్నాడు. మరి నిజమైనటువంటి విశ్వాసులు తమ శీలాలను మరి ఎంతో విలువగా భావించి పరిరక్షించుకుంటారు అంటున్నాడు. కాబట్టి మగవారు కానీ, ఆడవారు కానీ ఈ విధంగా ఏ మాత్రం కూడా అక్రమ సంబంధాల వైపునకు వాళ్ళు ఎంత మాత్రం కూడా వెళ్ళరు.
ఎందుకంటే దైవము ఆజ్ఞాపించాడు, వలా తఖ్రబు జినా ఇన్నహు కాన ఫాహిషతు వసా సబీల, మీరు వ్యభిచారం దరిదాపును కూడా వెళ్ళకండి, ఎందుకంటే అది అతి చెడ్డ కార్యము. శైతాను దీని ద్వారా మిమ్మల్ని మార్గాన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీరు ఏ మాత్రం కూడా దాని జోలికి పోకండి, దాని సమీపానికి కూడా మీరు పోకండి అని దైవం ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా వ్యభిచారం వైపునకు తీసుకుని వెళ్ళే అశ్లీల పనులు కానివ్వండి, టీవీల రూపంలో లేకపోతే పత్రికల రూపంలో, ఈ విధంగా అశ్లీలత వైపునకే ఆ నిజమైనటువంటి విశ్వాసి వెళ్ళడు. వ్యభిచారం చేయడం అది చాలా సుదూరమైనటువంటి విషయం. దాని వైపునకు తీసుకుని వెళ్ళే వ్యవహారాలకు కూడా మరి నిజమైనటువంటి దైవ విశ్వాసి దూరంగా ఉంటాడు. కాబట్టి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు, మహాశైలారా, మరి సాఫల్యాన్ని పొందగోరే స్త్రీలు కానీ పురుషులు కానీ విశ్వాసులు వారు తమ యొక్క క్యారెక్టర్స్ను, తమ యొక్క శీలాలను మరి ఎంతో విలువగా పరిరక్షించుకుంటారు. మరి మహాశైలారా, ఎవరైతే దీనికి మించి ఎవరైతే కోరుకుంటారో వారు అత్యాచారం చేసేవారే, అంటే తమకు తాము అన్యాయం చేసుకున్నవారే. కాబట్టి ఈ విధంగా దైవం ఏదైతే హద్దులను, విధులను, పరిమితులను మీకు విధించాడో ఆ పరిమితులకు లోబడి మనం జీవితం గడపాలి. ఇదే సోదరులారా మనకు పరీక్ష. కాబట్టి మన జీవితము ఒక పరిమితికి లోబడి, దైవం విధించినటువంటి హద్దులకు లోబడి ఎప్పుడైతే మనం జీవితం గడుపుతామో మనము ఆనందంగా ఉంటాము, మన సమాజాన్ని కూడా మనం ఆనందమయం చేయగలము. అలా కాకుండా ఎప్పుడైతే హద్దులను మనం అతిక్రమిస్తామో, అది ఏదైనా కానివ్వండి, దైవారాధనకు సంబంధించినటువంటి హద్దైనా కానివ్వండి, దాన్ని మనం ఎప్పుడైతే అధిగమిస్తామో నిస్సందేహంగా ఉపద్రవాలు మరి బయలుదేరుతాయి. కాబట్టి దైవం యొక్క ఆరాధన ఆయన ఒక్కరికి మాత్రమే చెల్లించడం అనే ఆ హక్కును, ఆ హద్దును మనము దాటి ఎప్పుడైతే దైవానికి సాటి కల్పించడం మొదలు పెడతామో, ఆయనకు ఒక స్వరూపాన్ని కల్పించడం మనం మొదలు పెడతామో, అది దైవారాధన యొక్క హద్దును మనం అధిగమించినట్లే. అదేవిధంగా మన సంసారానికి, మన జీవితానికి దైవం కొన్ని పరిమితులు విధించాడు. ఈ పరిమితులకు, ఈ హద్దులకు లోబడి మనం ఎప్పుడైతే జీవితం గడుపుతామో అది నిజమైనటువంటి దైవ విశ్వాస యొక్క జీవితం అవుతుంది. ఇటువంటి హద్దులతో కూడినటువంటి, పరిమితులతో కూడినటువంటి జీవితాన్ని దైవము మరి మనకు విధించడం జరిగింది. మనం ఈ పరిమితులకు లోబడి ఎప్పుడైతే మనం జీవితం గడుపుతామో దైవం దానికి ప్రతిఫలంగా స్వర్గం అనే శుభవార్తను అందజేస్తున్నాడు. మరి మరొక సందర్భంలో సృష్టి ప్రభు తన గ్రంథంలో తెలియజేస్తాడు, ఇన్నల్లాహ అష్తర మినల్ ముమినీన వ అంఫుసిహిం వ అమ్వాలుహిం బిఅన్న లహుముల్ జన్న, నిస్సందేహంగా నేను విశ్వాసుల యొక్క జీవితాలను, వారి ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొనుక్కున్నాను అంటున్నాడు. కాబట్టి మనము స్వర్గం కావాలని కోరుకున్నట్లయితే, సాఫల్యం కావాలి, మనకు ఈ విధంగా కైవల్యం సిద్ధించాలి, నిత్యజీవం కావాలి అని మనకు కోరిక ఉన్నట్లయితే మహాశైలారా, మనము మన జీవితాన్ని మన ప్రభువుకు సమర్పించుకోవాలి. మన దైవానికి, మన అల్లాహకు మనం ఎప్పుడైతే సమర్పించుకుని ఆయన ఆజ్ఞ మేర ఎప్పుడైతే జీవితం గడుపుతామో దానికి బదులుగా దైవము మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తాను అన్న వాగ్దానాన్ని చేస్తున్నాడు. మరి మహాశైలారా, ఇంకొక లక్షణాన్ని గురించి దైవం తెలియజేస్తున్నాడు, వారు తమ అమానతులకు, తమ వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు అంటున్నాడు. కాబట్టి అమానతు అంటే ఇతరులకు చెందినటువంటి వస్తువు, దానిపై ఇతరులకు హక్కు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మన వద్ద ఆ వస్తువును మనం దాచిపెట్టినట్లయితే దాన్ని ఎంత మాత్రం కూడా వారు తినివేయడమో లేకపోతే దాన్ని కబళించడమో ఎంత మాత్రం కూడా చేయరు. కాబట్టి తమ అమానతులకు, తమ వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు అని దైవం తెలియజేయడం జరిగింది. మనం చూస్తుంటాము, చాలా అత్యంత తేలికగా మనము మన వాగ్దానాలను భంగపరుస్తూ ఉంటాము, ఏమాత్రం కూడా పట్టించుకోము. ఉదాహరణకు చూడండి, రేపు ఒక వ్యక్తికి ఏదైనా ఒక ఇవ్వాలి అనుకోండి, రేపు ఇచ్చేస్తాను అంటాం, కానీ అది ఎంత మాత్రం కూడా ఇవ్వము. ఈ విధంగా ఇది ఎవరు పట్టించుకుంటారనే అని మనము దానిని చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. మహాశైలారా, పలికే ప్రతి పలుకు కూడా దైవం నమోదు చేస్తున్నాడు. మనము మరి ఎవరికైనా ఒక వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు మనము దానిని నిర్వర్తించగలము అన్న సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే వాగ్దానం ఇవ్వాలి. ఒకవేళ ఆ విధంగా చేయకుండా ఎవరు పట్టించుకుంటారంటే మహాశైలారా, దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, తమ వాగ్దానాలకు ఎవరైతే కట్టుబడి ఉండరో వారు దైవానికి ఏ మాత్రం కూడా సంబంధం లేని వారు అని ఇక్కడ హెచ్చరించడం జరిగింది. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా ఎవరికైనా ఏదైనా ఒక మాటను, ఒక వాగ్దానాన్ని మనం ఇస్తున్నప్పుడు నిస్సందేహంగా దాని పట్ల మనం కట్టుబడి ఉండాలి. అలా లేనట్లయితే
వాగ్దానాల పట్ల మనము సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత మహాశైలారా చివరిగా దైవం తెలియజేస్తున్నాడు మరి ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి లక్షణం. అదేమిటంటే వారు తమ ప్రార్థనలను కాపాడుకుంటారు, తమ నమాజులను వారు ఎంతో శ్రద్ధగా కాపాడుకుంటారు, ఏమాత్రం కూడా మరి విడనియరు అని చెప్పేసి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఇటువంటి వారి స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు, మరి అందులో శాశ్వతంగా ఉండేవారు. కాబట్టి మహాశైలారా మరి ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటి పట్ల మనం ఆలోచన చేసే మహాభాగ్యాన్ని, ఆచరణ చేసే ఆ సద్బుద్ధిని సృష్టి ప్రభు వల్ల అందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.